శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వృషభ రాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులను తీసి వెంటనే బయట పడవేయండి. లేదంటే మీరు రోడ్డున పడాల్సి వస్తుంది. లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఆఖరికి ఆ భగవంతుడు కూడా. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళటానికి కూడా ఇష్టపడదు. మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు, నోములు నోచుకుంటున్నారు, వ్రతాలు చేసుకుంటున్నారు, ధూప దీప నైవేద్యాలతో ఆ భగవంతుడిని ఎంతగానో పూజిస్తున్నారు. అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువుల వల్లే. కాబట్టి ముందు వాటిని తీసి మీరు గనక ఇంట్లో నుంచి బయట పడవేసినట్లయితే మీరు చేసినటువంటి పూజలకు గాని వ్రతాలకు గాని ఏ పనైనా సరే ఆ దైవానికి చెందుతాయి. లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభము ఫలితము ఏమీ కూడా ఉండదన్నమాట. కాబట్టి జాగ్రత్త. వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఏముందిలే అని పక్కకు నెట్టేశారంటే నిజంగా నష్టపోతారు. నిజంగా ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడే గనక మీరు తెలుసుకున్నారు, మేల్కున్నారు, ఈ వస్తువులను బయట పడవేశారు అంటే మీ జీవితాన్ని మీ చేతులారా మీరు చక్కదిద్దుకున్నవారు అవుతారు. లేదంటే మీ చేతులారా మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నవారు అవుతారు. కాబట్టి డోంట్ మిస్, అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక వీడియోలోకి వస్తే, మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి. ఒక్కసారి ఏంటంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు మౌనంగా ఉంటుంది, మౌనం పాటిస్తుంది, సైలెంట్గా ఉంటుంది, తల దించుకొని ఉంటుంది. అనువుగాని చోట అధికులు మనరాదు అన్న సామెత ఒక్కొక్కసారి మంచి సమయం కూడా చెడు సమయం ముందు పాటిస్తుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గటం కోసం అవ్వచ్చు, ఇలా కొన్ని రకాలు ఎన్నో రకాల డైటింగ్లని, ఎక్సర్సైజ్లని అవి ఇవి చేస్తూ ఉంటాం. ఎందుకు మనం బరువు తగ్గాలి అని అలా తగ్గటానికో ఎంతగానో వ్యాయామాలు చేసుకుంటూ, ధ్యానాలు చేసుకుంటూ, కష్టపడుకుంటూ మళ్ళీ మనం ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేసేయడము, హాట్లు తినటం, జంక్ ఫుడ్ తినటం, ఆయిల్ ఫుడ్స్, ఇట్లా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటాం. ఇక మనం వర్కౌట్లో చేసి ఉపయోగం ఏముంటుంది? మీరే ఒక్కసారి ఆలోచించండి. లాభం ఉండదు కదా. అలా అన్నమాట. మనకి ఏదైనా మంచి జరగాలి అంటే ముందు మనకు మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటకు వెళ్ళిపోవాలి. అది రెండవసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా, మళ్ళీ అది కంటిన్యూ అవ్వకుండా చేసుకోగలిగితే మనకు మంచి అనేది ఎప్పుడూ కూడా అంటే ఆ లక్ష్మీ తల్లికి ఇష్టమైనట్లు చేస్తే ఇంట్లో ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు. మనకు వచ్చేటటువంటి కలుసుపాటు ఏ దుష్టశక్తులు, ఏ మనుషులు ఎవ్వరూ కూడా ఆపలేరు. కాబట్టి మీరు చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల మనకు ఎలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది చాలా ఉంది. ముఖ్యంగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. కాబట్టి ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి 5 రకాల వస్తువుల రూపంలో ఉంది. 5 వస్తువులు ఏంటి అంటే చూస్తే గనుక ఇదంతా కూడా మీకు అర్థం అవుతుంది పూర్తిగా వీడియో చూస్తే. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి చాలా వరకు కరెక్ట్గా, కూల్గా, సైలెంట్గా వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి దైవారాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దైవాన్ని బాగా నమ్ముతారు. ఏది జరిగితే అది జరగని, మనకు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. మనకు దైవం ఏది చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది, ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది. మనం ఎంత తాపాత్రపడినా వేస్ట్ కదా అని చెప్పి ఎక్కువగా ప్రతి విషయంలో కూడా చాలా వరకు కూడా దైవం మీద వదిలేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేవు. అలాగే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి. వీరు ఇంట్లో కూడా ఎప్పుడు దేవుడికి పూజలు చేసుకోవటం, అంటే కొంతమంది ఏదైనా పరిస్థితుల వల్ల, సమస్యల వల్ల మానసికంగా నలిగిపోయి వాళ్ళు ఏదైనా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా దైవాన్ని
ఎక్కువ పర్సెంట్ అయితే నమ్ముతారు. పూజలు చేసుకుంటూ, నోములు నోచుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, అలాగే గుళ్ళకు కూడా వెళుతూ ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాయి. అయితే వారికి అర్థం కాని ప్రశ్న, $1,000,000 ప్రశ్న కూడా ఇదే. మేము ఎన్ని రకాల పూజలు చేస్తున్నాం, దేవుణ్ణి మేము ఏ రోజు కూడా నిర్లక్ష్యం చెయ్యలేదు, అయినా సరే మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు, మేమేం పాపం చేసుకున్నాం, ఎంతమందినో చూస్తున్నాం, వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బతికేస్తున్నారు. మేము కలలో కూడా ఎవరికి ఏ కీడు ఏ రోజు చెయ్యాలని అనుకోలేదు కదా, ఎవరికి చెడును కూడా మేము కోరుకోలేదు కదా, చేతనైతే ఎవరికైనా కాస్త సహాయం చేస్తున్నాం, లేకపోతే మా కష్టం ఏదో మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతికేస్తున్నాం. ఎప్పుడు పూజలు చేసుకుంటూ నిత్యం దైవారాధనలో ఉండి దైవనామస్మరణలో ఉంటూ మా శక్తికి తగ్గట్టు చేసుకుంటూ ఉన్నాం కదా. ఎక్కడ ఏ రోజు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, తక్కువ చేసి చూడలేదు, బాధ పెట్టలేదు. అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి, ఈ బాధలేంటి, అగచాట్లేంటి అని అసలు వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది అర్థం కావటం లేదు. అసలు మనశ్శాంతి అనేది లేదు. పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు. 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ప్రశాంతంగా తినాలి అనిపించటం లేదు, ప్రశాంతంగా నిద్ర పోవాలి అనిపించటం లేదు. పైకి ఏదో అలా తిరుగుతూ ఉన్నాం, కానీ లోపల ఏంటంటే ఏ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక బాధ, ఒక వెలితి, ఒక నరకం అన్నమాట. ఎవరికీ చెప్పుకోలేరు. ఎలాంటి బాధలో ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం కావచ్చు, అప్పులు ఏమన్నా ఉంటే కొంచెం వాటి వల్ల ఇబ్బంది, అసలు ఆర్థికంగా కలిసి రాకపోవటం, ఇంటి పరంగా కలిసి రాకపోవటం, ఇంట్లో ఎప్పుడూ చిరాకులు, గొడవలు, అవి ఇవిని ఏదో ఒక తగవులు వస్తూ ఉండటం. ఒకరోజు అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉంటే కాసేపు నవ్వుకుంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే పెళ్ళిళ్ళకి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కావటం అవ్వచ్చు, చదువుకునే వాళ్లకు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు నచ్చిన ఉద్యోగాలు దొరకకపోవటం అవ్వచ్చు. ఇలా ఎన్నో రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం అనేది లేదండి. మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమేనేమో అనిపిస్తోంది. మాకేంటి ఇన్ని కష్టాలు, దేవుడు ఇలా ఎందుకు రాసి పెట్టాడు అని చెప్పి ఒక నిరాశతో బ్రతికేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలన్నీ పోతాయి అని చెప్పి కూడా కొన్నిసార్లు అయితే దేవుడిని కూడా తిట్టుకున్న సందర్భాలు, నిందించిన సందర్భాలు ఎన్నో. అంటే కావాలని కాదు, కానీ వారి యొక్క బాధ తట్టుకోలేక అలా మాట్లాడిస్తూ ఉంటారు. అంటే ఎవరు చూడకుండా ఒక గదిలో కూర్చుని కుమిలిపోయి ఏడ్చుకున్న సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉంటాయి. అట్లాగా అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మాకు ఈ సమస్యలు పోతాయి, ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అని చెప్పి వీరికి సమాధానం, ఒక ప్రశ్న ఎప్పుడు కూడా మనసులో మెదులుతూనే ఉంటుంది. మీ అన్ని ప్రశ్నలన్నింటికీ కూడా జవాబేనండి ఈ వీడియో. ఎందుకంటే మన బాధలని, కష్టాలని, అవన్నీ ఇవన్నీ ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివి చెయ్యాలి, లేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. అది మాత్రం మనం గ్రహించలేం. చిన్న చిన్నవే ఏంటంటే మనకు పెద్ద పెద్ద సమస్యల్లాగా మరి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందుల్లో పడేసి చాలా అంటే చాలా నరకంతో చంపేస్తాయి అన్నమాట. మన జీవితాన్ని మన కళ్ళెదురుగానే ఉంటాయి అవి, కానీ మనము ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా తిరిగేస్తూ ఉంటాం. అవి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి కొన్ని వస్తువులు. మరి అలాంటి వస్తువులు ఏంటి అంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటూ ఉంటుందండి. కొంతమంది ఇల్లును చూసినట్లయితే ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి ఎలా పడితే అలా ఉంచేసుకుంటూ ఉంటారు. అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవారు ఉంటారు. ఎప్పుడైనా సరే ఇల్లు అనేది శుభ్రంగా మన శక్తికి తగ్గట్టుగా ఉంచినప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు తాండవం చేస్తాయి. కానీ కొంతమంది ఏంటంటే వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకెందుకు ఈ బాధలు అని చెప్పి బాధపడిపోతూ అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చేసే పనుల వల్లే ఎక్కువ శాతం మీకు ఇలా జరుగుతుంది. అందులో మీరుండేటటువంటి ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 రకాల వస్తువుల వల్లే మీకు సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి.
అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలినటువంటి దేవుడి పటాలు. కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా, కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దేవుడికి పూజ చేసే పటాలు కొంచెం క్రాక్స్ వచ్చినా, లేకపోతే ఒక మూల చిట్లిపోయి ఉన్నా, ముక్కలు పోయినా, విరిగిపోయి ఉన్నా, ఆ గాజు పగలటమో చిట్లటమో ఇట్లా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఏముందిలే, కొంచెం లైట్గానే కదా క్రాక్ వచ్చింది, కొంచెం లైట్గానే కదా ముక్క పోయింది, పూర్తి పగలలేదు కదా, ఏముందిలే అని చెప్పి అలాగే కూడా దేవుళ్ళ పటాలతో పూజలు చేసేస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా దేవుడి పుస్తకాలు అవి చిరిగి ఉండటం కానివ్వండి, వాటి మీద మరకలు మచ్చలు పడి ఆయిల్ మరకలు గలీజ్గా ఉండటం కానివ్వండి, దేవుడి పటాలు ఏదైనా పగిలి ఉండటమో, క్రాక్స్ రావటం, లేకపోతే ఏదైనా నలిగిపోయి ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు మీరేంటి, ఏముందిలే ఈ వారం ఇంకొకసారి తీసేద్దాం, ఈసారి క్లీన్ చేసినప్పుడు తీసేద్దామని అలా తోసుకుంటూ వెళ్తారు. రోజుల్ని సమయాన్ని అలా తోసేసి నెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఉంచి పూజలు కూడా చేసేస్తూ ఉంటారు. అలా చేయటం అనేది చాలా అంటే చాలా పొరపాటు అండి. దేవుడి పటాలను మీరు ఇంట్లో ఉంచటం, అలా చేయటం, అలాగే కొంతమంది దేవుళ్ళ పటాలు, లక్ష్మీదేవి పటాలు రెండు ఉండటం, అలాగే విష్ణుమూర్తి పటాలు కానీ విగ్రహాలు కానీ రెండేసి ఉండటం, 2 శివుడి పటాలు, 4 ఇలా ఎక్కువగా ఉంటాయి. అది ఎలా అంటే మనం ఒక చోటకి వెళ్తాం, ఒక తీర్థయాత్రకు పుణ్యస్థలానికి వెళ్ళినప్పుడు ఒకటి తెస్తాం, ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ఇంకొకటి తీసుకువస్తాం. అలా ఉండకూడదు. ఒక లక్ష్మీదేవి అంటే ఒకే లక్ష్మీనే, ఒక విష్ణుమూర్తి అంటే ఒకే విష్ణుమూర్తి, ఒక వినాయకుడు అంటే ఒకే వినాయకుడే, అంతే. అలా ఎన్ని దొరికితే అన్నీ తెచ్చి పెట్టుకోకూడదు. అలా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. మనకు ఎప్పుడైనా సరే దేవుడి పటమైనా సరే ఒక్కటే ఉండాలి. అలా పగలకుండా ఉండాలి. మచ్చలు మరకలు అశుభ్రంగా ఉండకూడదు. అలా పగిలిన పటాలతో గనుక మీరు పూజ చేస్తే మాత్రం 1,000,000 జన్మల పాపం అనేది మీకు చుట్టుకుంటుంది. మీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. పాపం మీరు మూటగట్టుకుంటారు. కాబట్టి అలా పగిలిపోయినటువంటి పటాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే వేరే పటాలు ఏమైనా ఉన్నా అంటే 1కి 2 ఇంకొక దాన్ని తీసుకువెళ్ళి దేవాలయం చెట్లు ఉంటాయి కదా, దేవాలయం దగ్గర అక్కడ చెట్టు మొదట్లో వదిలిపెట్టరండి. నమస్కారం చేసుకుని రండి. ఒకవేళ ఏదన్నా గాజు ముక్కలో అలాంటివి ఏమన్నా పగిలి ఉంటే వాటిని ఒక కవర్లో వేసి ముడిలాగా కట్టేసి ఏదైనా డస్ట్బిన్లో కానీ డబ్బాలో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. అంతేకాని నీళ్ళల్లో, చెరువుల్లో, నదుల్లో వేయకండి. ఎందుకంటే మూగజీవాలు తిరుగుతూ ఉంటాయి, చేపలు అవి తిరుగుతూ ఉంటాయి. కావాలంటే దేవుడి పటాలు అవి ఉంటాయి కదా, అవి వేయొచ్చు. గాజు ముక్కల్ని వేయకండి. వాటికి గాజు ముక్కలు గుచ్చుకుంటే వాటికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఆ పాపం మళ్ళీ మీకే. కాబట్టి ఎవరు తొక్కని చోట వేసేయండి. వాటిని ఒక కవర్లో కట్టి పడేసి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేసి దూరంగా విసిరేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు చెడు అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారం. గడియారం మనకు బ్యాటరీ అయిపోయి పని చేయకుండా ఉంటాయి. 1కి 2 ఉంటాయి. గదికి ఒక రూమ్కి ఒకటి ఉంటాయి. అవి కొన్ని పని చేస్తే కొన్ని పని చెయ్యవు. కానీ మనం షోగా ఉన్నాయి ఆ షో పీస్ అన్నీ, లేకపోతే ఎవరో మనకు గిఫ్ట్ ఇచ్చారని అలా ఉంచేసుకుంటాం. ఏముందిలే అని కూడా ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటాం. లేదా ఈసారి తీసేద్దాం, లేదా ఈసారి కొని పెడదాం అన్నట్టు అలా సమయాన్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు పట్టించుకోకుండా. ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలా ఆగిపోయి ఉండటం వల్ల మీ జీవితం అనేది ముందుకు సాగటం అనేది అస్సలు సాగదు. మీ జీవితం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే సమయమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనులు ఉన్నా సరే ఆ బ్యాటరీ అనేది తీసుకొచ్చి దాన్ని మార్చండి వెంటనే. ఆ ముళ్ళు అనేది ఆడుతూనే ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు కాలం కూడా అనుగుణంగా మారుతుంది. కాబట్టి అలాంటి పొరపాటు ఏదైనా ఉంటే సరిచేసుకోండి. మూడవది ఏంటంటే పగిలిన అద్దాలు. అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని పట్టించుకోరు. పిల్లలు అలా జార విడచడం లేదా పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయి. అలా పగిలినప్పుడు ఏముందిలే అని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వస్తువుని ఇంట్లో ఉంచటం చేస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు ఏదైనా గాజు బౌల్ పగిలిపోయినా అలాంటివి ఉంచుకోవటం, పడేయటానికి ప్రాణం ఒప్పక, లేకపోతే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారనో ఇలా మనం ఉంచేసుకుంటాం. పగిలిపోతే అలాంటివి ప్రాణం ఒప్పుకోక మనతో పాటు ఉంచేసుకుంటాం. లేదా గమ్ము ఏదైనా పెట్టి అతికించి వాడుకుంటాం.
పగిలిన కప్పులు కానివ్వండి, సాసర్లు కానివ్వండి, గాజు గ్లాసులు అవ్వచ్చు, గాజు బౌల్స్ అవ్వచ్చు, ఇలా డెకరేటివ్ పీసెస్, పగిలిన అద్దాలు అవ్వచ్చు. ఇలా మిగిలిన వాటిల్లో పగిలిపోయిన అద్దంలో మన మొహం ఎప్పుడూ చూసుకోకూడదండి, దరిద్రం చుట్టుకుంటుంది. అద్దం ఎంత పాజిటివ్ శక్తిని ఇస్తుందో ఒక్కసారి క్రాక్ వచ్చిందంటే దాంట్లో ఫుల్గా నెగిటివ్ ఎనర్జీ అన్నది నిండిపోతుంది. మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా చూపిస్తుంది. ఎక్కడ ఏ కాస్త ముక్కపోయినా, చిన్నగా క్రాక్ వచ్చినా అస్సలు ఉంచుకోకండి. ఎక్కడ బ్రేక్ అయినా అద్దాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకండి. అలాంటి వాటిని ఇంట్లో ఉంచుకోకుండా ఉండటమే మన జీవితానికి ఎంతో మంచి చేస్తుంది. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది. పగిలినవి ఎంత మంచివైనా, ఎంత విలువైనవి అయినా, ఎంత ఖరీదైనవైనా ఒక్కసారి పగిలాయంటే వాటితో రుణం తీరిపోయిందని అనుకోవాలి, బయట పడవేయాలి. అంతే తప్ప పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. మీరు ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే మీరు దరిద్రాన్ని, చెడుని మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. ఎంతసేపటికి మీరు ఎంత మంచి పని చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవాన్ని చేరుకోలేవు, దైవం దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాయి. కాబట్టి ముందు వీటిని తీసి బయట పడవేస్తే తప్ప మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారదు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఇలా చేయండి. ఇక మూడో వస్తువు అర్జెంటుగా అలాంటి వాటన్నింటినీ తీసి పడేయండి. ఇక నాలుగవది వచ్చేటప్పటికి చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థంగా కొన్ని ఉంచేసుకుంటూ ఉంటాం. అవి బంగారపు వస్తువులు, విలువైనటువంటి వస్తువులు, మంచాలు, ఇలాంటివి ఏంటంటే ప్రాణం ఒప్పక, మనసు ఒప్పక అంటే వారి గుర్తుగా ఉంచుకుంటూ అట్టి పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే విలువైనటువంటి వస్తువులని చెప్పి ఉంచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఎంత విలువైన వస్తువైనా సరే చనిపోయినటువంటి వారి యొక్క వస్తువులను అలాగా ఉంచుకోవటం చాలా పొరపాటు అండి. బంగారపు వస్తువైతే వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్తగా తయారు చేయించుకొని వాడుకోవచ్చు. లేదైనా మంచాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ మార్చేసుకొని వాటి ప్లేస్లో మీరు కొత్తవి తెచ్చుకోవచ్చు. అంతేకాని చనిపోయినటువంటి వారి బట్టలు కానివ్వండి, చనిపోయినటువంటి వారి బంగారము, విలువైన వస్తువులు కానీ ఇష్టంతో అవ్వచ్చు, ప్రేమతో అవ్వచ్చు, గుర్తుగా అవ్వచ్చు, డబ్బు రూపంలో విలువ చూసి అవ్వచ్చు, ఇట్లా మీరు గనక వాళ్ళు వాడిన అచ్చం అలా మీరు వాడితే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలా ఉంచుకోవటం వల్ల వారి యొక్క తాలూకా ఉన్నటువంటి ఆరాశక్తి అనేది మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఏదైనా వారు తెలిసి తెలియక చేసిన చెడు కర్మలు అవ్వచ్చు, ఏదైనా పాపాలు అవ్వచ్చు, వారికి ఏదైనా ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలాంటివన్నీ కూడా ఈ వస్తువుల రూపంలో మీ ఇంట్లో తిరుగుతూనే ఉండిపోతాయి, బయటకు వెళ్ళవు. దానివల్ల మీ ఇంట్లో నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమ అయితే ఉండొచ్చు, కాకపోతే ఆ వస్తువుకు బదులుగా వేరేవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఐదవది ఏంటంటే ఏదైనా పాడైపోయిన చీపుర్లు కావచ్చు, ఇలా చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరు, ఇంటిని ఎలా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. ముందు వారేంటంటే వండుకోవటం, తినటం ఇంతవరకు చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఇళ్లలో కాసేపు వెళ్ళి ఉండాలన్నా కూడా ఎంతగానో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఇళ్లలో మనుషులే ఉండలేనప్పుడు ఇక దైవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఏ వస్తువులైనా, చీపుర్లు ఏమైనా పాడైపోయి ఉంటే అవన్నీ తీసి పడేసుకోవటం, పనికిరాని చిరిగిపోయినటువంటి బట్టలు ఏమన్నా ఉంటే వాటిని పడేసుకోవటం, ఇలాంటివి చేయాలి. అలాగే దాదాపు ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని మీకు చేతనైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇంట్లో అవకాశం ఉన్నంత వరకు దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి, దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా అర్జెంటుగా తీసి బయట పడవేయండి. ఈ 5 వస్తువులు మాత్రం చాలా ప్రమాదకరం. మీరు కనుక వీటిని ఉంచుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి, దరిద్రపు బాధలు ఎక్కువైపోయి మీరు రోడ్డున పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. వీటన్నింటినీ ఒక శనివారం రోజున తీసి బయటపడవేయటం చెయ్యండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు, దరిద్రం అంతా కూడా బయటకి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి మీరు ఏది చేసినా కూడా దేవుడికి పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా చక్కగా దైవానికి చెందుతాయి.
మీకంతా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు సాక్షాత్తు దేవుళ్ళందరూ క్యూ కట్టుకుని వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అంతా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారమయం అయిపోతుంది. మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా సులువుగా బయటపడతారు. కోట్ల డబ్బు అనేది మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నా వెళ్ళదు. జ్యేష్ఠాదేవి లోపలికి రావటానికి, ప్రవేశించటానికి ఇక ఆమెకు చోటు ఉండదు. ఎందుకంటే ఈ 5 వస్తువుల రూపంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి, అవి మీరు తీసి బయట పడవేశారు కాబట్టి జ్యేష్ఠాదేవి కూడా ఇక బయటకు వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి డబ్బుల సంచులతో అడుగు పెడుతుంది. కాబట్టి చక్కగా ఈ నియమాలను పాటించి ఈ 5 వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడవేయండి. అర్థమైంది కదండి? వీడియో మొత్తం చూశారు కదా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీకు తెలిసిన వృశ్చిక రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ ఏ రాశి అన్నది కాదండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ నెగిటివిటీకి సంబంధించిన వస్తువులు తీసి బయట పడవేసి తీరాల్సిందే.